హలో, నేను నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అప్పర్ లిప్ ఎలా చేసుకోవాలో ఇంట్లో అని నేను మీకు నేర్పిస్తాను. అప్పర్ లిప్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతూ ఉంటుంది. మన ఐబ్రోస్కి పోల్చుకుంటే అప్పర్ లిప్ 2-3 డేస్కి ఒకసారి సలూన్కి వెళ్ళి ఎవ్రీ టైం అప్పర్ లిప్ చేయించుకొని రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఈవెన్ నాకు కూడా. మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంకా మంచిది. చాలా సేఫ్ కూడా, పెయిన్లెస్ కూడా. మీకు పాసిబిలిటీ ఉంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు అంటే అప్పర్ లిప్ కోసం ఎవ్రీ టైం మనం సలూన్ని వెతుక్కొని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అందుకని నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను అప్పర్ లిప్. నేను ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు హెయిర్ని టార్గెట్ చేసి దాన్ని లాక్ చేసి తర్వాత పుల్ చేసేది ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు అప్పర్ లిప్ స్లోగా 1 or 2 హెయిర్స్ని లాక్ చేసుకొని రిమూవ్ చేసేది అలవాటు చేసుకొని తర్వాతనే మీరు మంచిగా చేసుకోవాలి. స్కిన్ కట్ అవ్వకుండా చూసుకోండి. మనం ఫస్ట్ ఐబ్రో థ్రెడ్ తీసుకోవాలి. ఫ్యాన్సీ స్టోర్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఇది 2 కలిపితే అంటే 2 థ్రెడ్స్ కలిపి చూస్తే మన చెయ్యి ఇంత ఉండాలి. దీన్ని కట్ చేసి ఇలా ట్యాక్ చేసుకొని కరెక్ట్గా ఇంతే ఉండాలి. దీన్ని ఇలా పట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చేసినాను వస్తుంది. ఇలాను రిమూవ్ చేయొచ్చు, మనం ఇలాను రిమూవ్ చేయొచ్చు హెయిర్ని. ఇప్పుడు అప్పర్ లిప్ ఫేస్ ఆయిలీగా ఉంటే హెయిర్ని రిమూవ్ చేయటం కష్టం అవుతుంది. అందుకనే మనం అప్పర్ లిప్కి పౌడర్ ఏదైనా అప్లై చేయాలి. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొచ్చాను కాబట్టి ఫేస్ కొంచెం డ్రైగానే ఉంది. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కార్నర్ నుంచి ఈ లాస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి హెయిర్ రిమూవ్ చేస్తాను నేను. మన హెయిర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ ప్లేస్ని అంటే మనకి కొంచెం స్ట్రెచ్ చేయాలి. ఎందుకంటే టైట్గా ఉన్నప్పుడు ఈజీగా హెయిర్ రిమూవ్ అవుతుంది కదా. అందుకని స్కిన్ని కొంచెం ఇలా నాలుగుతో స్ట్రెచ్ చేయాలి. హెయిర్ని లాక్ చేసి పుల్ చేయాలి. ఇక్కడ హెయిర్ ఉందనుకోండి, నేను ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ ఇలా పట్టుకొని హెయిర్ని లాక్ చేసి తర్వాత ఈ ఫింగర్తో ఇలా పుల్ చేస్తాను. మళ్ళీ దీంతో బ్యాక్. నాకు ఇటు సైడ్ హెయిర్ అన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసాను. సైడ్ కూడా సేమ్. మీరు స్టార్టింగ్లోనే మీరు అప్పర్ లిప్ ట్రై చేయొద్దు. ఇలా పట్టుకొని మన కాల్ పైన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒక హెయిర్ని మనం టార్గెట్ చేసి దాన్ని లాక్ చేసి పుల్ చేసి అలా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాతనే మీరు అప్పర్ లిప్ చేయాలి. ఇటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ తీసేసాను. కొన్నిసార్లు ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లో చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, అక్కడ పెద్దగా హెయిర్స్ ఉండవు. ఈ సెంటర్ మాత్రం నేను మళ్ళీ రిమూవ్ చేస్తాను. హెయిర్ రిమూవ్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి టిప్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.